హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే ఒక కొంచెం పెద్ద సైజే పడుతుందండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, కారం ఉన్నవైతే చూసుకొని వేసుకోండి. నేను కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక 4-5 ఎక్కువనే వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుంది కదా, పక్కకైతే నేను బోటి మంచిగా క్లీన్ చేసి కుక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి. నేను ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని అయితే దీంట్లో వేసేస్తున్నానండి. ఎందుకంటే ఉడకబెట్టుకోకుండా వేసుకుంటే ఫ్రై కాదు. అందుకని ఆల్రెడీ కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు బాగా కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న దాన్ని అయితే తీసి ఈ మసాలాలో వేసేస్తున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి పట్ అని ఎగురుతాయి అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇప్పటివరకు అయితే నేను మామూలుగా ఉడకబెట్టుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడే ఫ్రైలోనే సాల్ట్ వేసుకుంటున్నాను. అలా కొద్దిసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొంచెం బ్రౌన్ వచ్చింది. నేను కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను. ఏంటి, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కారం వేసుకుంటుందని, కొంచెం కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుందని కొద్దిగా కారం వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దీనిపైన అయితే మూత పెట్టొద్దండి. మూత పెడితే మళ్ళీ వాటర్ ఫామ్ అవుతుంది. అందుకని మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, హై ఫ్లేమ్లో అయితే చేసుకోకండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే అవన్నీ ఇట్లా చిటపటలు ఆడతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను. మళ్ళొకసారి కలుపుకున్నాను. అలాగా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీసు వాసన కూడా రాదండి. ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే లబ్బర్లా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.